యేసు ప్రభువారు శిలువలో మానవుకు కావలసిన సమస్తాన్ని ఆయన నెరవేర్చాడు. మానవుని స్వస్థతకు కావాల్సింది ఆయన నెరవేర్చాడు. శిలువలో యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. యేసు ప్రభు మన పాపాలను భరించాడు. యేసు ప్రభు మన బలహీనతలు వహించాడు. యేసు ప్రభు మన అవమానాన్ని భరించాడు. యేసు ప్రభు శిలువలో నీ దారిద్ర్యాన్ని భరించాడు. యేసు ప్రభు శిలువలో నీ మరణాన్ని భరించాడు. యేసు ప్రభు ఇంకా చేయవలసిందేమీ లేదు, సమాప్తమైంది అన్నాడు. నువ్వు చేయాలి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన నీ కొరకు ఏం చేశాడో దాన్ని నమ్మి, దాన్ని గ్రహించి, విశ్వాసంతో దాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు ప్రభు నీ కొరకు అద్భుతం చేస్తాడు. ప్రభు అన్నారు మార్కు సువార్త 11:23 ఎవడైనాను ఈ కొండను చూచి నీవు లేచి సముద్రంలో పడవేయబడదు అని చెప్పి సందేహింపగా, తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది అలాగ జరుగునని నమ్మిన ఎడల అది అతనికి కలుగును. ఈరోజు అనారోగ్యమా, దారిద్రమా, శ్రమల, ఇబ్బందుల, హింస, బాధ, వ్యతిరేకత, ప్రతికూలత, వీటిని నువ్వు ఎలా ఎదురించాలి, ఎలా జయం పొందుకోవాలంటే నీవు ఈ కొండలను చూచి దేవుని వాక్యాన్ని చదివిన విశ్వాసంతో, ప్రభు యొక్క వాక్యం నుంచి, ప్రభు శిలువలోనికి చేసిన ఆ కార్యం నుంచి వచ్చిన విశ్వాసముతో గ్రహింపుగలిగి నీవు దేవుని వాక్యాన్ని పలకాలి. ప్రభు నీ కొరకు ఏం చేశాడో పలకాలి. ఐ మోర్ దాన్ ఏ కాన్కరర్, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. నేను వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందిన వాడిని. నేను యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని చేయగలను. ఐఎమ్ రిచ్, ఐఎమ్ నాట్ పోర్. నేను ధనవంతుడిని, నేను భేదవాడిని కాదు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది. నేను తలగా ఉంటాను కానీ తోకగా ఉండను. ఈ విధంగా నువ్వు ప్రభు వాక్యాన్ని ఎప్పుడైతే విశ్వాసంతో ఒప్పుకుంటావో నీకు అద్భుతాలు జరుగుతాయి. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? మేము చెప్పిన సమాచారం ఎవడు నమ్మాను? అద్భుతాలు జరగాలంటే విశ్వాసంతో నీవు పలకాలి.